విభిన్న పాత్రలతో బాలీవుడ్ లో అలరిస్తున్న నటుడు విక్కీ కౌశల్. ఆయన కీలక పాత్రలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన బయోగ్రాఫికల్ వార్ డ్రామా శ్యామ్ బహదూర్. భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానెక్షా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 125 కోట్ల రూపాయల పైగా వసూళ్లు రాబట్టింది. జనవరి 26వ తేదీ నుంచి G5 OTT వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1934లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదటి బ్యాచ్ లో క్యాడెట్ గా శిక్షణ పొందుతారు మానెక్షా. విక్కీ కౌశల్. సైన్యం అంటే ఎనలేని గౌరవం. వృత్తి విషయంలో అంకిత భావంతో ఉండే మానెక్షా విడిగా ఉన్నప్పుడు సరదాగా చిలిపిగా తన మాటల గారడితో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తాడు. శిక్షణ పూర్తయిన తర్వాత సెకండ్ లెఫ్టినెంట్ గా ఫిరోజ్పూర్ కు వెళ్తాడు. అక్కడే సిల్లో బోరే సాన్య మల్హోత్రాను చూసి తొలి చూపులను ఇష్టపడతాడు. ఏకంగా పెళ్లి ప్రపోజల్ పెట్టేస్తాడు. మానెక్షాను షిల్లో కూడా ఇష్టపడుతుంది. భారత్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేజర్ యహ్యా ఖాన్ విన్నపాన్ని తిరస్కరిస్తూ మానెక్షా భారత సైన్యంలోనే కొనసాగుతాడు. భారత్ లో కాశ్మీర్ విలీనం, చైనాతో యుద్ధం, తూర్పు పాకిస్తాన్ విముక్తి పోరాటం ఇలా చరిత్రలో అరుదైన అధ్యాయాలు మానెక్షా ఎలాంటి పాత్ర పోషించారు. క్లిష్ట సమయంలో ప్రధానంలోనూ ఇందిరాగాంధీ సైతం ఒప్పించి ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణ కథలతో పోలిస్తే జీవిత కథలను సినిమాలుగా తీసేటప్పుడు చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడేలా దేశం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల విషయంలో మరింత జాగరూకత వహించాలి. అలాంటి వ్యక్తుల్లో మొదటి ఫీల్డ్ మార్షల్ మానెక్షా ఒకరు. ఆయన జీవిత కథను భావితరాలకు చూపుతనిచ్చేలా అద్భుత చిత్రంగా తీయడంలో దర్శకుడు మేఘనా గుల్జార్ విజయం సాధించారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో మానెక్షా శిక్షణ పొందిన సన్నివేశాలతో కథను మొదలుపెట్టిన దర్శకుడు ఎక్కువగా ఆయన వ్యక్తిగత జీవితం, అనవసర విషయాల జోలికి పోకుండా కేవలం వృత్తిపరమైన కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ కథను నడిపించాడు. కాశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి యుద్ధ సమయంలో మానెక్షా సలహాలు, కాశ్మీర్ వెళ్లి మరీ అక్కడి రాజును ఢిల్లీకి తీసుకొచ్చే సీన్ అలరిస్తుంది. మానెక్షా అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డారంటూ జరిగే విచారణ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంకా భారత్ చైనా యుద్ధ సమయంలో నెహ్రూ శాంతి మంత్రాలు వల్లిస్తుంటే వాళ్ళేమి సాధారణ పరిస్థితిని కోరుకోరు. యుద్ధంలో గెలవడానికే ప్రయత్నిస్తారు. నేను కూడా అంతే. నాకు ఎక్కడ పని లేకపోతే నేను వెళ్లిపోవడానికి సిద్ధమే. దేశం కోసం చనిపోవడం సైనికుడి బాధ్యత కాదు, శత్రువుని చంపి దేశాన్ని కాపాడటం అంటూ మానెక్షా పలికే సంభాషణలు ఉద్విగ్నంగా ఉంటాయి. ప్రధాని ఇందిరాగాంధీ ముందు మాట్లాడడానికి ఎవరికి ధైర్యం ఉండేది కాదు. అలాంటిది తూర్పు పాకిస్తాన్ విముక్తి పోరాటానికి మద్దతు తెలుపుతూ పాకిస్తాన్ పై ఇంద్రియ యుద్ధ ప్రతిపాదన చేస్తే మేము ఇప్పుడు సిద్ధంగా లేము, మీరు యుద్ధం ఆదేశిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా, ఎందుకంటే ఓడిపోయే యుద్ధం నేను చేయను అంటూ ఆమె నిర్ణయాన్ని మానెక్షా ధైర్యంగా తోసుకొచ్చే సీన్ హైలైట్. యుద్ధ సమయంలో ఇక సైనికులను ఉద్దేశిస్తూ సైనికుడి గౌరవం అతడు ధరించే దుస్తుల్లో ఉంటుందంటూ ఆయన ఇచ్చే స్ఫూర్తి ప్రసంగం రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుంది. కథాపరంగా ఎలాంటి లోటుపాట్లు లేకపోయినా కీలక సన్నివేశాల ముందు జరిగే డ్రామాతో కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. కథలు, పాత్రల ఎంపిక విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న విక్కీ కౌశల్ శ్యామ్ బహదూర్ అలియాస్ మానెక్షా పాత్రలో ఒదిగిపోయారు. ఆయన ఆహార్యం, డైలాగ్ డిక్షన్ తో కట్టిపడేశారు. సినిమాలో ఎక్కడా పరిధి దాటి నటించలేదు. కొన్ని సన్నివేశాల్లో మానెక్షాను ఆవాహన చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఇందిరాగాంధీ పాత్రకు తగిన విధంగా ఫాతిమా సన్సేక్ కనిపించిన తీరు హుందాగా ఉంది. మానెక్షా భార్య షిల్లోగా సాన్య మల్హోత్రా కూడా ఒదిగిపోయారు. ప్రతి నటుడు, నటి తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నాటి వాతావరణం రీక్రియేట్ చేయడంలోనూ దాన్ని అంటే సహజంగా తెరపై ఆవిష్కరించడంలోనూ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలు చక్కగా పనిచేశాయి. సాంకేతిక సిబ్బంది, ప్రొడక్షన్ హౌస్ పడిన కష్టం ప్రతిదీ తెరపై కనిపిస్తుంది. అనవసర కమర్షియల్ హంగులకు పోకుండా, మానెక్షా జీవిత కథను వక్రీకరించకుండా ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యేలా శ్యామ్ బహదూర్ ను మేఘనా గుల్జార్ తీశారు. ఇంకా నవభారత చరిత్ర గతిని మరుగు తిప్పిన గొప్ప వ్యక్తుల గురించి నేటి యువత తప్పగా తెలుసుకోవాలి. ఫీల్డ్ మార్షల్ మానెక్షా అలాంటి వారి కుటుంబం అంతా కలిసి చూడదగిన చిత్రం. కానీ ఒకే ఒక్క సమస్య, తెలుగు ఆడియో ఇచ్చి ఉంటే బాగుండేది. ఇలాంటి చిత్రాలను ఇతర భారతీయ భాషలను అనువదించాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విక్కీ కౌశల్ నటన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఇతర సాంకేతిక బృందం పనితీరు చాలా మంచిగా పనిచేశాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే అక్కడక్కడ నెమ్మదిగా సాగే కథనం. చివరిగా సెల్యూట్ శ్యామ్ బహదూర్.